బిగ్ బాస్ సీజన్ 8లో నిఖిల్ గెలవాలని కోరుకున్న వాళ్ళకంటే నిఖిల్ కావ్యాలు కలవాలని కోరుకున్న వాళ్ళే ఎక్కువ. అయితే తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో ఇద్దరూ కలిశారు. అయితే కావ్య మొహం వైపు చూడ్డానికి ధైర్యం చాలక నిఖిల్ కళ్ళజోడు పెట్టుకుంటే తన మాజీ ప్రియుడు అడుగు దూరంలో ఉన్నా కూడా కనీసం మొహం కూడా చూడలేదు కావ్య. అయితే వీళ్ళిద్దరిని ఎదురుగా పెట్టి మాట్లాడించాలని చాలానే ప్రయత్నం చేసింది శ్రీముఖి. అయితే కావ్య మాత్రం చాలా కోపంగా చూసింది. కనీసం నిఖిల్ని చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. నిఖిల్ నవ్వుతూనే కనిపించాడు కానీ కావ్యకి మాత్రం కన్నీళ్ళు ఒక్కటే తక్కువ అన్నట్లుగా చాలా దిగులుగా కనిపించింది. తెగిపోయిన బంధం మళ్ళీ అతుక్కునే ప్రసక్తే లేదు అన్నట్టుగానే కనిపించాయి కావ్య చూపులు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు అడుగుపెట్టిన మరుక్షణం ఆమె ముందు నిలబడతా. తను కొట్టినా తిట్టినా ఏం చేసినా సరే పడతా. మరేంటి టైటిల్ గెలిచాక కావ్య ముందుకు వెళ్తానని భారీ డైలాగ్ కొట్టావు, వెళ్తున్నావా అంటే నన్ను ఇష్టపడే వాళ్ళు చాలా మంది నా చుట్టూ ఉన్నారు. అయినా ఏ రిలేషన్షిప్ అయినా నిలబడాలంటే అవతల నుంచి కూడా ఉండాలి. ఎవరిని ఫోర్స్ చేయలేం. ఆమె గురించి ఇంకా వదిలేయండి. నాది ఫస్ట్ లవ్ కాదు, బెస్ట్ లవ్. అయితే ఎమోషనల్గా అటాక్ అయ్యాను. అదంతా అలా జరిగిపోయింది అంటూ కావ్యాన్ని కలిసే విషయాన్ని పక్కన పెట్టాడు. బిగ్ బాస్ అయిపోగానే వచ్చి కావ్యాన్ని కలుస్తానని షోలో ఉన్నప్పుడు నిఖిల్ చెప్పాడు. కానీ అలా చేయలేదు. నేరుగా కర్ణాటకలోని సొంత ఊరు వెళ్ళిపోయారు. షోలో గెలిచిన ఆనందంలో పార్టీ చేసుకున్నాడు. కానీ ఊహించని విధంగా మాజీ ప్రేమికులు నిఖిల్ కావ్య ఒకే షోలో ఎదురుపడ్డారు. ఇంకా చెప్పాలంటే ఎదురు పడాల్సి వచ్చింది. కానీ కావ్య అయితే కనీసం నిఖిల్ ముఖం వైపు కూడా చూసేందుకు ఇష్టపడలేదు. షోలో నిఖిల్ ఉన్నంతసేపు చాలా సీరియస్ ఫేస్ తో కనిపించింది.